ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ షిరిడి సాయినాథాయ నమః. మనం చాలా విషయాలు చెప్పుకుంటున్నాం జ్యోతిష్యంలో. ఇవన్నీ కూడా అందరికీ కూడా ఉపయోగపడేవే. కాబట్టి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈవేళ విషయం ఏంటంటే కేతువు. కేతువు ఎంత గొప్పవాడంటే చాలా విషయాలలో అసలు కర్ణుడు లేని మహాభారతమా అంటారు. అలాగే కేతువు లేని పూజ ఉండదనమాట. అసలు కేతువు ఎంత గొప్పవాడంటే మోక్షకారకుడు. అన్ని గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా కేతువు కనుక మనకి సవ్యంగా లేకపోయినట్లయితే ఆ జాతకుడికి మోక్షం లేదు. అంతవరకు ఎందుకు, కేతువు మనల్ని ప్రసన్నత చేయకపోతే అసలు గంగా స్నానం కూడా చేయలేం, మనం కాశీ కూడా వెళ్ళలేమన్నమాట. ఇది నిజం. కేతువు తలుచుకుంటేనే మానవ జాతికి మోక్షం. కేతువు కనుక లేకపోయినట్లయితే మోక్షమే లేదనమాట. కేతువు ఎంత గొప్పవాడంటే ఒక మాటలో చెప్పాలంటే ఈశాన్యంలో కొద్దిగా వదిలిపెట్టి మనం చెయ్యాలి కట్టడాలు, ఈశాన్యం పెరగాలి, ఈశాన్యం పెరగాలంటూ ఉంటారు చూసారా. ఈశాన్యం పెరగడం అంటే ఏంటంటే కేతువుకి ఈశాన్యంలో చోటు ఇచ్చారు కాబట్టి అక్కడ రెండు గ్రహాలు ఉంటాయి. కాబట్టి ఎంతో కొంత పెరగాలి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఎక్కువగా పెట్టేసి ఈశాన్యం బాగా చూపించేస్తూ ఉంటారు కొంతమంది. అది చాలా తప్పు. మినపగింజ ప్రమాణం అంత పెరగాలన్నాడు ఈశాన్యం, అంతే. అంచేత మనం కేతువు విషయంలో ఈశాన్యంలో ఉండేటువంటి వాడు. అదేవిధంగా మోక్షానికి కారకుడు అనమాట. అసలు మోక్షం కలగాలంటే, మోక్షం లేకపోతే జీవితం ఎందుకండి? ఎన్ని పాపాలో చేస్తాం. భార్యాబిడ్డల కోసం పాపాలు చేసేటువంటి వాళ్ళు వాడిని కొట్టి వీడిని కొట్టి, వాడిని తిట్టి వీడిని తిట్టి తీసుకొచ్చి అన్నీ పెడతాం. ఇవన్నీ కూడా మనతోటే ఉంటాయి. పాపాలను ఎవరు తీసుకెళ్ళరు. భార్యాబిడ్డలు కూడా ఏం తీసుకెళ్ళరు పాపాలని. మన పాపాలు మనవే, మన నెత్తి మీదే ఉంటాయి. కాబట్టి కేతువు ఎప్పుడైతే మనకి లగ్నంలో కానీ ద్వాదశంలో కానీ ఉన్నాడో మోక్షాన్ని ప్రసాదిస్తాడు, తెలివితేటలు ఇస్తాడు. అద్భుతమైనటువంటి ఇది మంచి, ఇది చెడు అనేటువంటివి అన్నీ కూడా మనకి చెప్పగలిగేది కేతువు. నవగ్రహాల గురించి చెప్పుకున్న తర్వాత కేతువు గురించి ప్రత్యేకంగా చెప్పుకున్నప్పటికీ కూడా అది ఎప్పటికీ కూడా పూర్తవుదనమాట. అంతటి గొప్ప గ్రహం కేతువు సాక్షాత్తు. ఈ కేతువుకి కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే ప్రతి గ్రహానికి కూడా కొన్ని కారకత్వాలు ఉంటాయన్నమాట. అది తండ్రి కేతువు తండ్రి గురించి చెప్తాడనమాట. అంటే మన తాత ఎలా ఉండాలో, పితామహుడిని మనం చెప్తాం కదా. అలాగే అధిక దానం. ఏదైనా కూడా మనం చేయాలంటే ఏదో 10 పైసలు 20 పైసలు 10 రూపాయలు చేయడం కాదు. ఆ దానాన్ని కూడా గొప్పగా చేసేటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు కూడా కేతువు. గుళ్ళు కట్టించడం, పెళ్ళిళ్ళు చేయించడం, తీర్థయాత్రలు చేయించడం, చలివేంద్రాలు పెట్టడం, అన్నదానాలు, సత్రవులు, వృద్ధాశ్రమాలు, ఎక్కడో రోడ్డు మీద వదిలిపెట్టేసినటువంటి వాళ్ళు. వాడి జాతకంలో రవి బాగులేడు అనుకోండి, ఈ జన్మలో రవి పాడయ్యాడంటే గత జన్మలో మనం తండ్రికి ద్రోహం చేసామన్నమాట. అది అంచేత ఏంటంటే ఇప్పుడు కనుక మనకి ఎప్పుడైనా కనుక మన రవి నీచిలో ఉన్న, శత్రుక్షేత్రంలో ఉన్న అటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు తండ్రి రుణం తీర్చుకోవాలి. ప్రతిరోజు తండ్రికి నమస్కారం చేయడం, అట్లాగే వాళ్ళకి ఏ బాధ లేకుండా పితృవాక్య పరిపాలకుడులాగా తండ్రి బాధపడకుండా మనం చూసుకోవాలి. అలా చూసుకున్నట్లయితే మనకి రాబోయే జన్మలోనూ ఈ జన్మలోనూ కూడా రవి అనేక ఉపకారాలు చేస్తాడు. అలాగే మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు కేతువు. మతం మీద ఒక రకమైనటువంటి అభిమానం, మన మతం మీద మనకి అభిమానం ఉండాలి మనం ఏంటో. అలాగే వైరాగ్యం. ఈ వైరాగ్యం కూడా ఒక్కొక్కసారి అవసరం అవుతుంది చెప్పాలంటే. ఆ వైరాగ్యమే లేకపోతే మనిషి గుండాకి చచ్చిపోతాడు. ఎందుకంటే అయిపోయి నాకు ఇలా అయిపోయింది, నాకు అలా అయిపోయింది, లేకపోతే 100 ఎకరాల భూమి పోయింది, అది ఇంత కోట్లు పోయి, ఆస్తి పోయింది, ఓట్లు పోయాయి, పదవి పోయింది, ఇవన్నీ పెట్టుకున్నప్పుడు పక్కన ఎవడో ఉండి చెప్తాడు వైరాగ్యం ఏముందిరా జీవితం అంటే ఇంతే కదా అని అంటాడు. ఈ వైరాగ్యం అనేది లేకపోతే మనిషి గుండాకి చచ్చిపోతాడు. కాబట్టి ఏంటంటే ఈ వైరాగ్యం కూడా మనిషిని బ్రతికిస్తుంది. అది అట్లాగే గంగా స్నానం చెయ్యాలంటే యోగం ఉండాలి. కాశీ వెళ్ళి కాశీలో గంగా స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుని సేవించాలంటే కేతు ప్రసాదించాలి. అందుకే మీకు ఎప్పుడైనా సరే ఎవరైనా కాశీ పెడదాం అని అనుకుంటున్న వాళ్ళు కాశీ వెళ్ళలేకపోతున్నారనుకోండి,
వాళ్ళ జాతకంలో కానీ గ్రహచారంలో కానీ కేతువు దోషప్రదం అయి ఉండొచ్చు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా ఉలవలు దానం చేయండి. మంగళవారం రోజున కేతువుకి మంగళవారం ఇష్టమైనటువంటి రోజు కాబట్టి కేజీ పావు ఉలవలు కనుక దానం చేస్తే వాళ్ళ యొక్క కాశీ ప్రయాణం ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అంటే కేతు అనుగ్రహంగా లేనప్పుడు ఏదో ఒక రకంగా వాళ్ళ గంగా స్నాన ఫలితం కేతు వల్ల ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గణపతిని ఆరాధించడం, ఒక కేజీ పావు ఉలవలు మంగళవారం రోజున దానం చేయడం, ఇంకా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేసుకోవడం, ఇటువంటివి కనుక చేసుకున్నట్లయితే వాళ్ళకి మోక్షం కలగడం, కాశీ వెళ్ళడం కూడా జరుగుతుంది. అట్లాగే వైద్య శాస్త్రంలో కూడా ప్రావీణ్యత సంపాదించాలంటే కేతువు మనకి శుభ ఫలితాన్ని ఇస్తూ ఉండాలన్నమాట. కాబట్టి ఒకవేళ ఎవరికైనా కూడా వైద్యంలో కూడా వీక్గా ఉండి వాళ్ళ ప్రాక్టీస్ అది బాగోలేదనో, ఆరోగ్యం బాగోలేదని మనము అనుకుంటున్నప్పుడు ఉలవలు దానం చేయడం, అలాగే గణపతిని ఆరాధించడం చేస్తే కూడా మనకి లాభం కలుగుతుంది. అంటే మంత్రశాస్త్రం, ఈ మంత్రశాస్త్రం బ్రహ్మ విద్య, అదేమైనా బ్రహ్మ విద్య ఏమిటో అంటూ ఉంటారు. ఒకసారి బ్రహ్మ విద్య అనే బుక్ కూడా ఉంది, చదవండి మీ అందరూ కూడా, దాని గురించి కూడా మీకు బాగా తెలుస్తుంది. అట్లాగే మూఢభక్తి, ఒకసారి మూఢభక్తి ఉంటుంది కొంతమందికి, దానికి కారణం కూడా కేతువే. తీర్థాటనం, తీర్థయాత్రలు చేయడం, తీర్థయాత్రలు చేయించడం, ఇవన్నీ కూడా ఆయనే. అలాగే భిక్షమెత్తుకోవడం ఏం తప్పు కాదు. ఎంతోమంది మనకి ఎలా కనబడుతూ ఉంటారు, కానీ వాళ్ళు చెప్పేటువంటివి దాంట్లో కూడా వెళ్ళి చేస్తే చాలా లోటుపాట్లని కూడా తెలుస్తాయి అన్నమాట. అలాగే లోభత్వం కూడా పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. కేతు జాతకంలో బాగోలేనప్పుడు లోభత్వం పెరుగుతుంది. అలాగే నేరాలు చేయడం, నేరాలు చెప్పడం, నేరాలు ప్రేరేపించడం, ఇవన్నీ కూడా కేతువే కారకత్వం అన్నమాట. అలాగే ఈ కలహాలు కూడా గొడవలు ఏవో రకంగా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. చాలామంది చెప్తూ ఉంటారు, ఏంటోనండి ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయండి మాకు పలానా చోట ఉంటే అని. అప్పుడు ఆ జాతకులకి వాళ్ళ ఇంటిని కూడా పరిశోధించవచ్చు అనమాట. అటువంటిప్పుడు ఈశాన్యంలో లోపాలున్నా, వాళ్ళ జాతకంలో కేతువు బాగోలేకపోయినా కూడా కలహాలు ఎక్కువగా రావడానికి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఏదో ఒక రకమైన గొడవ అనమాట, ఇంటి పక్క వాడితోటి, ఇంకొకరితోటి. అలాగే మిత్రులు కూడా మంచివాళ్ళు కావాలి. ఎప్పుడు కూడా అంతర్గత శత్రువులు కాకూడదనమాట. వాడు మిత్రుడు మంచివాడైతే మంచివాడు, లేకపోతే వాడే అంతర్గత శత్రువు అనమాట. పైకి బాగా కనబడుతూ ఉంటాడు, వాడే మోసం చేస్తూ ఉంటాడు. అలాగే విప్లవాలు కూడా కేతు వల్లే. అది శివదీక్ష తీసుకుందామని అనుకుంటారు కొంతమంది, అవి జరగవు ఎంత చేద్దామన్నా. ఇప్పుడు అయ్యప్ప స్వామి భక్తులు అవి ఉన్నారు కదా, వాళ్ళు ఎలాగైతే చేస్తూ ఉంటారో దీక్ష 40 రోజులు కూడా చాలా గొప్పగా చేస్తారు పాపం వాళ్ళందరూ కూడా నియమనిష్టలతోటి. అలాగే శివదీక్ష తీసుకోవాలంటే కూడా కేతువు మన జాతకంలో బాగా ఉండాలి. అలాగే నిధి నిక్షేపాలు ఏదైనా దొరకచ్చు మనకి. అట్లాగే ప్రతాపం అంటే చాలా పౌరుష ప్రతాపాలు ఉండేటువంటి వాడు. వైద్య వృత్తికి కూడా కారకుడు కేతువే. అట్లాగే సన్యాసం తీసుకోవాలన్నప్పటికీ కూడా ఆ సన్యాసం మంచిగా ఉండాలన్నమాట. సన్యాసం అంటే అది ఫెయిల్ అవ్వకూడదు, చెడుదారులు తీయకూడదు. అటువంటిది కూడా కేతు వల్ల సాధ్యం అవుతుందన్నమాట. ఇటువంటివన్నీ కూడా కేతువు కారకత్వాలు అన్నమాట. కాబట్టి ఈ విషయాల్లో మనం ఏమైనా తెలుసుకోవాల్సినటువంటి ఉంటే ఇంకా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిఎల్ఎన్ మూర్తి 9440989496. శుభం.